హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా పూర్తి స్థాయిగా మీరు తెలుసుకోండి. ఎందుకనంటే ఇదేదో సొంతంగా నేను చెప్పినటువంటి విషయాలు కూడా కాదు, సాక్షాత్తు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి విషయాలు. ఇక్కడ పెద్ద సంఖ్యలో మిగులు ఉపాధ్యాయులు తుది దశలో సీనియారిటీ జాబితా. వేసవి సెలవుల్లో ఉద్యోగులు ఇక్కడ బదిలీలు ఉద్యోగోన్నతులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనకి మ్యాథమెటిక్స్ ఒకటి, ఇంగ్లీషు సబ్జెక్టులు ఎక్కువ సంఖ్యలో మిగలనున్నారని సమాచారం. గత వైకాపా ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 117 జీవో ద్వారా ప్రాథమిక పాఠశాలలో 3, 4, 5 తరగతుల సమీపంలో ఉన్న పాఠశాలలో విలీనం చేసింది. ఇదంతా కూడా మీకు తెలుసు. సో దయచేసి మిత్రులారా, ప్రతి ఒక్కరూ మీరు ఇప్పటికైనా తెలుసుకోండి. కానీ ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా పదే ఏమని మార్చి నెలలో మేము డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాము అని అంటున్నారు. తీరా ఇక్కడ మీరు చూస్తే చూడండి, ఉపాధ్యాయ సంఘాలతో పలుమార్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, కమిషనర్ విజయరామరాజు గారు సమావేశాలు నిర్వహించి లోట్లుపాట్లు తెలుసుకున్నారు. జీవో 117ను రద్దు చేసి ప్రాథమిక పాఠశాల గతంలో మాదిరిగా కొనసాగించారు. దీంతో ఉన్నత పాఠశాలలో పాఠశాల సహాయకులు మిగలనున్నారు. మరోవైపు హై స్కూల్ ప్లస్లను రద్దు చేసే యోచన ఉండడంతో అక్కడ పనిచేసే ఉపాధ్యాయులు మిగులుతున్నారు. అంటే మనకి స్కూల్ అసిస్టెంట్లు మిగులుతున్నారు, 2 ఎస్జిటి అభ్యర్థులు మిగులుతున్నారు, అంటే ఎస్జిటి పోస్టులు మిగులుతున్నారు. ఇది సాక్షాత్తు కూడా పాఠశాల విద్యాశాఖ నుంచి వస్తున్నటువంటి సమాచారాలు. పదే సో ఉపాధ్యాయ సంఘాలతో మీటింగ్లు కండక్ట్ చేస్తున్నారు. నేను చాలా రోజుల నుంచి కూడా ఈ విషయం చెప్తున్నా. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక క్లారిటీ, సో మిగిలిన ఉపాధ్యాయుల గురించి చెప్పాలి.